So good morning students and aspirants. సో మనకు ఈ సమ్మర్ కొద్దిగా హాలిడేస్ చాలామంది స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి అంటే డిగ్రీ కంప్లీషన్స్ కానీ లేదంటే బీటెక్ కంప్లీషన్స్ కానీ అయిన స్టూడెంట్స్కి వచ్చేసి ఒక చిన్న అడ్వైస్ ఏమంటే సో మన ఇంటి దగ్గర ఖాళీగా ఉండకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం ప్రిపేర్ అవుతుంటే చాలా బెటర్గా ఉంటుంది. అంటే మన గాజువాకలో చాలా నియరెస్ట్ పాయింట్గా అన్నిటికి దగ్గర ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ అంటే శ్రీ ఆచార్య అకాడమీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. మన గాజువాక బస్ పాయింట్ చాలా దగ్గరలో ఉంటుంది. సో మనకి ఏంటంటే ఇక్కడ వై షుడ్ వి జాయిన్ ఆచార్య అకాడమీ అంటే మనం నేర్చుకోవాలి ఫస్ట్. అంటే ఎందుకు వై షుడ్ వి ప్రమోట్ దిస్ వన్ అంటే సో ఈ ఇన్స్టిట్యూట్లో వర్క్ చేసేటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా అరౌండ్ వచ్చేసి ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ వర్క్ చేస్తున్నారు. చాలామంది ఫ్యాకల్టీ కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి వచ్చేసి జాబ్స్ వచ్చే విధంగా చేశారు. నౌ దే ఆర్ వర్కింగ్ ఆల్సో. చాలామంది కస్టమ్స్ ఆఫీసర్ వర్క్ చేస్తున్నారు, ఎస్ఐస్లో వర్క్ చేస్తున్నారు, కాన్సో వర్క్ చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్లో వర్క్ చేస్తున్నారు, బ్యాంక్స్లో వర్క్ చేస్తున్నారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్. అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి గవర్నమెంట్ సెక్టార్స్లో శ్రీ ఆచార్య అకాడమీ చదివే విద్యార్థి కంపల్సరీగా ప్రతి సెక్టార్లో ఉన్నారండి. సో ఇక్కడ మన స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మన చూడండి బోర్డు పైన ఒకసారి చూడండి. సో శ్రీ ఆచార్య అకాడమీ మన గాజువాకలో ఉంటుంది. సో డైరెక్టర్ గారు వచ్చేసి జగదీష్ గారు ఉంటారండి. సార్ నంబర్ 8106487474. సో మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇవ్వబడుతుంది. ఎస్పెషల్ అంటే మనం ఏంటంటే ఎక్కడో సిటీకి వెళ్ళి ఒక 200 మంది ఉండే క్లాస్లో కూర్చొని వినేదానికంటే సో మన క్లాస్లో అరౌండ్ ఒక 60 members 7 members ఉన్న క్లాస్ అయితే మీకు బెటర్గా ఉంటుంది. ఏదైనా డౌట్ మనం ఈజీగా అడగలుగుతాం. సో నంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఉంటే క్లాస్లో సార్ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, చిరాగ్గా ఫీల్ అవుతుంటారు, ఆ డౌట్స్ క్లియర్గా చెప్పలేకపోతుంటారు. తక్కువ స్ట్రెంగ్త్ ఉన్న చోట మనం జాయిన్ అవుతే అది మనకు ఎంతో ఫ్లరిష్ అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్కు లెక్చర్ చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుంది. ఏదైనా డౌట్ వచ్చినప్పుడు సార్ నాకు ఈ డౌట్ రాని ఒక 10 మంది మనం ఈజీగా అడగలుగుతాం, కానీ ఒక 100 మందిలో అడిగితే మనం కాస్త షేమ్గా ఫీల్ అవుతుంటాము. అంటే పక్క వాళ్ళు ఏదో అనుకుంటారు, నాకు రాదు అనుకునే ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ తక్కువ మంది స్ట్రెంగ్త్ ఉంటారు కాబట్టి మీకు ఎడ్యుకేషన్ పరంగా కోచింగ్ పరంగా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మన యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఏ సంస్థలో కూడా ఒకేసారి అన్ని సబ్జెక్టులతో అలా కాకుండా రీజనింగ్ ఒక ఫ్యాకల్టీతో చెప్పించబడుతుంది, అర్థమెటిక్ చెప్పించబడుతుంది, అలాగే ఎకనామిక్స్ కానీ పాలిటీ కానీ హిస్టరీ కానీ, హిస్టరీలో ఇండియన్ హిస్టరీ కానీ వరల్డ్ హిస్టరీ కానీ ఇవన్నీ కూడా మనకు ఈజీగా మెథడ్స్లో, అలాగే హిస్టరీ క్లాసెస్, ఎకనామిక్స్ క్లాసెస్, తర్వాత కరెంట్ అఫైర్స్ క్లాసెస్, స్టాక్ జీకే క్లాసెస్ అవుతుంటాయి. సో మరి ముఖ్యంగా ఏంటంటే సో రాబోయేటువంటి కానిస్టేబుల్ సెలక్షన్స్ త్వరలో అయిపోతున్నారు కాబట్టి సో ముందుగా ఒక అర్లీ బోర్డ్గా మీరు జాయిన్ అయితే స్టూడెంట్స్ అంతా కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థులు కూడా అంటే దోస్ హూ హ్యావ్ కంప్లీట్ ఇంటర్మీడియట్ ఆల్సో కెన్ అప్లై ఫర్ ది కానిస్టేబుల్ ఎగ్జామ్స్. ఎక్కడో లాంగ్ వెళ్ళి చదివే బదులు మన గాజువాకలో దగ్గరలో ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. ఒక 2 days 3 days డెమో క్లాస్ వినండి. సో మీరు నచ్చినట్లయితే క్లాస్లో జాయిన్ అవ్వండి. సో మన స్పెషాలిటీ ఏంటంటే ప్రతి చాప్టర్ సంబంధించినటువంటి హ్యాండ్అవుట్స్ ఇవ్వబడతాయి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఏమైనా డౌట్స్ ఉంటే మనం క్లారిఫై అవుతుంటాయి. అలాగే మన క్లాస్ అయిపోయిన వెంటనే స్టూడెంట్ ఇక్కడ వెళ్ళనవసరం లేదు. మనకు లైబ్రరీ ఉంటుంది, హ్యాపీగా రీడింగ్ రూమ్లా ఉంటుంది, దాంట్లో కూర్చొని నెంబర్ ఆఫ్ అవర్స్ మీరు చదువుకోవచ్చండి. మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 8:30 వరకు కూడా మన క్యాంపస్లో అవైలబిలిటీ ఉంటుంది. ఫ్యాకల్టీ ఉంటారు, ఇక్కడ పనిచేసే ప్రతి ఫ్యాకల్టీ ఫుల్ టైం ఫ్యాకల్టీ వర్క్ చేస్తున్నారు కాబట్టి సో అది మీకు ఒక అడ్వాంటేజ్ తీసుకొని మీరు ఏ గోల్ అయితే అనుకుంటున్నారో ఆ గోల్ రీచ్ కావడం కోసము సో మేనేజ్మెంట్ మీకు ఏ విధంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఉపయోగపడుతుంది. కాబట్టి సో ఈ ఆపర్చునిటీ వచ్చేసి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రతి ఆస్పిరెంట్ కూడా చక్కగా వినియోగించుకోండి. సో అమ్మాయిలకు కూడా ఎస్పెషల్ వచ్చేసి గర్ల్స్ కూడా మనకి ఏంటంటే ఇక్కడ మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది లేడీ లెక్చరర్స్ ఉన్నారు కాబట్టి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మేడం గారిని అప్రోచ్ మీరు ఆ డౌట్స్ ఇప్పించుకోవచ్చు. అలాగే గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, మాక్ టెస్ట్ పెడుతుంటారండి, తర్వాత వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. వీటిలో మనం మార్క్స్ క్వాలిఫై చేసుకుంటూ తర్వాత ఇన్ని మార్క్స్ రావాలని సపోజ్ ఒక ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టినప్పుడు 1 hour టైం ఉంటే మన ఆఫ్లైన్ ఎగ్జామ్ చేసి ఒక 50 minutes టైం పెట్టి ఎగ్జామ్ పెడుతుంటారు. ఎగ్జాక్ట్ టైం ఎగ్జామ్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్ టైంలో క్లోజ్ చేయమంటారు. ఓఎంఆర్ షీట్స్ ఉంటాయి, బబ్లింగ్ మోడల్ చేయాలి, వాటిని వెంటనే ఓఎంఆర్ షీట్ వాల్యుయేషన్ మార్క్స్ అనౌన్స్ చేయబడతాయి. కాబట్టి సో ఇలాంటి అవకాశాన్ని కాస్త వినియోగించుకుంటే అంటే ఈ సరౌండింగ్ ఉన్నటువంటి ఎక్కడో చాలామంది మన ఇన్స్టిట్యూట్ వచ్చేసి గోపాలపట్నం స్టూడెంట్స్ ఇక్కడ ట్యూషన్కి వస్తుంటారు.
అలాగే 104 నుంచి ఇక్కడ కోచింగ్ వస్తుంటారండి. ఈ మల్కాపురం సరౌండింగ్స్ అంతా కూడా మనకి ఇక్కడ కోచింగ్ వస్తుంటారు. మీరు సిటీకి వెళ్ళిన అవసరం లేదు. ఓకే, సో మన దూరపండు నిలుపు అనుకోవచ్చు, కానీ మనకు గాజువాక ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ చాలా బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే వీ హ్యావ్ ద స్ట్రాంగెస్ట్ ఫ్యాకల్టీ టు టీచ్ వెల్ ఆల్సో. మీకు ఏ డౌట్స్ అయినా కూడా సబ్జెక్ట్లో ఎలాంటి ప్యాటర్న్స్ ఉన్నా కూడా ఈవెన్ మా మొబైల్ మా యొక్క యూట్యూబ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మాకు మెసేజ్ పెట్టచ్చు, వాటిని మనం క్లియర్ చేస్తుంటారు. కాబట్టి సో మంచి మెటీరియల్స్ ప్రిపరేషన్ ఉంటుంది. అంటే మనం చేసే మెటీరియల్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అంటే ప్రతి చాప్టర్లో అంటే రీసెంట్ ఎగ్జామ్స్ మోడల్ పరంగా కోచింగ్ చేస్తుంటారండి. అంటే రీసెంట్ క్వశ్చన్ పేపర్స్ అకార్డింగ్ రీసెంట్ పేపర్స్ ప్రకారంగా కోచింగ్ పడుతుంటుంది. ఎప్పుడో ఓల్డ్ పేపర్ తీసుకొచ్చి చెప్పడం కాకుండా ఓల్డ్ ఈజ్ ఓల్డ్ అంటారు చూడండి, న్యూ ఈజ్ గోల్డ్ అంటారు. ఓల్డ్ ఈజ్ ఓల్డ్, న్యూ ఈజ్ గోల్డ్. అంటే మనకేంటి న్యూ ప్యాటర్న్స్ కావాలి. అంటే ఏ ఎగ్జామ్ పెడుతుంటారో ఆ కొత్త ప్యాటర్న్ ప్రకారంగా అకార్డింగ్ న్యూ ప్యాటర్న్ ద క్లాసెస్ ఆర్ కండక్టెడ్ అండ్ ఎగ్జామ్స్ ఆర్ కండక్టెడ్. సో దానివల్ల స్టూడెంట్స్ అంటే మన దాంట్లో సెలెక్షన్స్ అవుతుంటారు. సో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ప్రతి బ్యాచ్ రండి, ఓపెన్గా చెప్తున్నామండి, 40 మెంబర్స్ స్టూడెంట్స్ ఎగ్జామ్ వస్తారు. అట్లీస్ట్ ఒక 30 మెంబర్స్ సెలెక్ట్ అవుతున్నారు. బికాస్ అవర్ హార్డ్ వర్క్ కానీ, ఎగ్జామ్స్ కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ, క్లాస్ కండక్ట్ చేసే విధానం కానీ, స్టూడెంట్స్తో ఫ్రెండ్లీ నేచర్తో ఉండడం వల్ల స్టూడెంట్స్ చాలా మంది అట్రాక్ట్ అయ్యి చాలా మంది పాస్ అవుతున్నారు ఎగ్జామ్స్. ఎస్పెషల్లీ నేవీ పీపుల్ కూడా దే హ్యావ్ ద స్పెషల్ క్లాసెస్. సో నేవీలో జాబ్ చేసే వాళ్ళు కూడా మనకు బ్యాంక్స్ కోచింగ్ కానీ సీజిఎల్ కోచింగ్ కూడా ఇస్తుంటారు. సో మీరు ఒకసారి మన ఇన్స్టిట్యూట్ సంప్రదించి, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆల్సో క్లారిఫై. మీవేమైనా ఇంటర్మీడియట్ అయిపోతే మీరు ఏ ఎగ్జామ్ రాన్నా వస్తే ఒకసారి కౌన్సిలింగ్ చేస్తారు. ఇక్కడ కౌన్సిలర్స్ ఉంటారండి. సో ఇంటర్మీడియట్ అయిపోయినట్టు హెచ్ఈ స్టూడెంట్ కానీ, సిఈ స్టూడెంట్ కానీ, ఎంపీసీ కానీ, బైపీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే సో ఒక్కసారి శ్రీ ఆచార్య అకాడమీకి వచ్చినట్టయితే ఇక్కడ కౌన్సిలర్స్ ఉంటారు. మీ క్వాలిఫికేషన్ బట్టి ఏ ఎగ్జామ్ రాస్తుంటే బాగుంటుందో ఒక అడ్వైజ్ చేయగలుగుతారు. మీరు ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ దాన్ని ఎంక్వైరీ చేసి అప్లై చేసుకోండి. అలాగే బీటెక్ స్టూడెంట్స్ కూడా వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్స్ అంటే బ్యాంక్స్ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సీజీఎల్ కానీ, లేకపోతే పిఓస్ క్లర్క్స్ కానీ, లేకపోతే గ్రూప్ 1 ఎగ్జామ్స్ కానీ, ఇవన్నీ కూడా కోచింగ్ ఇస్తుంటారు. హెచ్ఈసి స్టూడెంట్స్ కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది. హెచ్ఈసి స్టూడెంట్ ఒక అవకాశం ఉంటుంది. అవకాశం ఏంటంటే సిఈటి ఒక ఎగ్జామ్ ఉంటుందండి. సిఈటి ఒక ఎగ్జామ్ ఉంటుంది. హెచ్ఈసి సిఈసి అయిపోయిన స్టూడెంట్స్కి వచ్చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు కానీ, మన వైజాగ్లో ఉన్న విద్యార్థులందరూ కూడా మన ఇన్స్టిట్యూట్లో బెస్ట్ కోచింగ్ ఇస్తారు. సియుటి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ వచ్చేసి మన ఇన్స్టిట్యూట్లో కోచింగ్ పడుతుంది. దీన్ని మన ఎగ్జామ్ క్వాలిఫై అయితే గాన సెంట్రల్ యూనివర్సిటీలో మీరు ఫ్రీగా చదువుకుంటారు. అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవ్వచ్చు. మీరు ఎక్కడో ల్యాక్స్ కట్టి ఖర్చు పెట్టి చదివేటలుగా సింపుల్గా తక్కువ అమౌంట్తో మీరు చదువుకోవచ్చు. కాబట్టి ఆ సిడి ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత ఎఫ్కాడ్ ఎగ్జామ్స్ ఉంటాయండి. ఎఫ్కాడ్ ఎగ్జామ్ కోచింగ్ ఇస్తుంటారు. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ కోచింగ్ ఉంటుంది. దీనికి అంతా కూడా రీజనింగ్ కానీ, అర్థమెటిక్ కానీ, ప్యూర్ మ్యాథ్స్ కానీ, జిఎస్ కానీ, ఇంగ్లీష్ కానీ, అలాగే ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా మీకు నేర్పించబడతాయి. అంటే సమ్ ఆఫ్ ది ఇంటర్వ్యూ సమ్ కామన్ క్వశ్చన్స్ కాబట్టి ఆ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి టీచర్స్ కాబట్టి అది మీకు అడ్వాంటేజ్ తీసుకోండి. అర్థమెటిక్లో మీకు అన్బిలీవబుల్ షార్ట్ కట్స్ ఉంటాయి. చాలా సింపుల్గా చేయొచ్చు. ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కూడా, ఒక బైపీసీ స్టూడెంట్ కూడా, హెచ్ఈ స్టూడెంట్ కూడా, సి స్టూడెంట్ కూడా ఒక్కసారి మా క్లాసులు వింటే రీజనింగ్ కానీ అర్థమెటిక్ చాలా ఈజీగా ఒక 2-3 క్లాసులుగా మీరు ఈజీ డెవలప్మెంట్ అవుతారు. ఎందుకంటే సార్ ఈజ్ వెరీ క్లోజ్ విత్ యూ అండ్ ఆల్సో హీ మేక్ యూ లెర్న్ మోర్ థింగ్స్ ఆల్సో. మీతో కంపానియన్గా ఉంటారు కాబట్టి మీకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి సో శ్రీ ఆచార్య అకాడమీ అటువంటి మన గాజువాక ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ కాబట్టి నేను కూడా ఈ ఫీల్డ్లో సో ఐ వుడ్ లైక్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ సురేష్, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. నేను కూడా దాదాపు 30 years నుంచి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి సో ఐఎమ్ ఇక్కడ ఒక ఫుల్ టైం ఫ్యాకల్టీ వర్క్ చేస్తున్నాను. కాబట్టి సో ఈ సదావకాశాన్ని ప్రతి విద్యార్థిని కూడా డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కూడా ఇంటి దగ్గర ఖాళీగా ఉండొద్దండి. బీటెక్ కంప్యూటర్ స్టూడెంట్ దగ్గర ఖాళీగా ఉండదండి. సో డైలీ ఒక 3 hours క్లాసులు ఉంటాయి. మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసుకోండి. జాబ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఈవినింగ్ టైంలో క్లాసెస్ ఉంటాయి. 6 to 8 క్లాసెస్ ఉంటాయి. జాబ్ హోల్డర్స్కి అక్కడ మీరు జాబ్ చేసేలోకి సండే స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. దీన్ని మీరు అడ్వాంటేజ్ వినియోగించుకొని ప్రతి విద్యార్థి కూడా, ప్రతి ఆస్పిరెంట్ కూడా మన గాజువాకలో టాపెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇది. మీకు మంచి బెస్ట్ మీకు ఇన్ఫ్రా కానీ, ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ, ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కానీ, మెటీరియల్ దాంట్లో కాంప్రమైజ్ ఉంది. కాబట్టి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ విశాఖపట్నం శ్రీ ఆచార్య అకాడమీ. కాబట్టి జస్ట్ మీరు కూడా మేము చెప్పినటువంటి కొన్ని ఒక అడ్వైస్ అనేటువంటిది మీ ఫ్రెండ్స్తో కూడా కొద్దిగా ప్రమోట్ చేయండి, వాళ్ళతో షేర్ చేయండి. ఒకసారి మా క్యాంపస్ విజిట్ చేయమని ఐ స్పెషల్లీ రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్.